అన్నీ వెనక ఇది ఉండని ఆగరాదమ్మా. నీ పిల్లలతో భయం రారు చిల్లకాలం చేస్తారని అట్లా चाय भी ऐसा ही देता है हाथ लेना फूल आता है ये मान आया ये पेड़ के पंखुआ అని గ్యాస్ పెట్టి బాబా అమ్మా బావ ఒక 5 కిలోల గిన్నె అదే నేను అనేది బ్రో ఇప్పుడు గుర్తొచ్చింది చూడు గిన్నెలు అందుకే అప్పటి నుంచి ఏమో మర్చిపోయినా గిన్నెలు ఏడున్నాయి ఒక 5 కిలోలు ఒకటి 4 కిలోలు టెంట్ హౌస్ కాడ తేవాలి మేము 10 కిలోలే నేను సౌదా పెట్టాను ఇంకే వండనికేనేమన్నా ఉంటే తీసే రాదమ్మా ఒకటి అది ఫుల్ చేసిరు కదా అన్నీ ఒక దాంట్లోకి దిగాయి ఒకటి ఇచ్చేసి 10 కిలోలు అల్లంతాం సరిపోతుంది ఏంటి కూర ఇప్పుడు అంత దూరం ఎందుకు తాత లూజ్గా అయితే ఏమైనా వండుకుంటా మర్చిపోయినా ఇప్పుడు గుర్తొచ్చింది అవి మంచిగా ఉంటుంది ఫ్రీగా కానీ పోవాలి పడ అక్కడ కడాయిలు ఉందో పెద్ద కడాయి మస్తు ఉంటుంది రాదు ఇలా బాగానే పోగాను దగ్గర వర్షం వస్తుందా హే పాత డ్యూటే కొత్తగా ఎక్కిన ఆడే స్పెషల్ మీ పొలం అడుగు కండక్టర్ జాబ్ ఎక్కి కూడా కాదు ఏమీ లేదు అది గవర్నమెంట్ అయితే ఫుల్ దావత్ ఇద్దును ఎంత జీతం అదేం లేదా నైటా షిఫ్ట్లు పడతాయి తాత అదే ఆడేనా ఇదే డోర్ పెట్టినాను ఇది అడ్జస్ట్ చేయ సార్ని అడిగి పొద్దున అంటే పొద్దున నైట్ అంటే నైట్ ఇట్లా పట్టుకుంటే అన్న తాత వచ్చిల్లమ్మ ఇట్లా పట్టుకుంటే అన్నది పిల్లలు వచ్చి ఇంకా అదే బాధ ఇక చెప్తున్నా ఇద్దరం బాధపడాలి అంతే ఎందుకంటే చదువు లేకుండా సరే అనేది తీసుకున్నాం అట్లా సరే చదువు దానికి ఇబ్బంది మస్తు ఇబ్బంది పడటం అట్లా చాలా మంది ఎవరు పట్టుకోరు తాత ఎవరు పిల్లలు వాళ్ళకి ఎవరు పట్టుకోవచ్చు ఎవరు పిల్లలు రికార్డ్ అవుతుంది ఇలా రికార్డ్ అవుతుంది ఏదో పిల్లలు పెద్దగా అయితే మా కష్టాలు పోతాయి అనుకుంటున్నాం అంతే బొట్టు పెద్ద మంచిగా
చాలు ఇది చిన్న పెద్దగా లేదు చూడు. చాలు మరి లేదంటావు ఇప్పుడు ఉన్నాయి గిన్నెలు ఏమన్నా ఇస్తా కానీ ఇది సరిపోదు. పెద్దగా ఇట్లా చిన్నగా ఇట్లా అని. చాలు తిని లూజుగా ఓ ఉంటుంది పెద్దగా మస్తు అవుతుంది. 5 కిలోలు మా పొట్టి. మస్తు అవుతుంది. సరిపోతుంది. చాలు. మస్తు అవుతుందిరా చాలు రా అంటే లూజ్ అవుతుందా అని. మంచిగా అవుతుంది లూజుగా మంచిగా అవుతుంది చాలా అవుతుంది. కానీ ఏం కాదు ఫ్రీగా అవుతుంది. నేనేమన్నా గిన్నెలో పోతున్నాం ఇంకా 5 కిలోలు ఎట్లా చేస్తాం ఇది తీసుకురా. చేసేమంటావా అని. మరి తీసుకొస్తే బస్సులో రా. అన్న మేడం ఇంకా ఇలా బియ్యం బగారా పెడతాం ఇప్పుడు అడుగు అంటారు కదా ధనియాలు అనిపించింది. అంటే మీరే ఇంకోవాలి. ఎందుకంటే మొత్తం మేము తినలేం. మేము పాపలో నిజంగా పాపలో ఎందుకు మేము గోళీలు వాడుతున్నాం. తెలియదు ఆయనకి చెప్పలే. ఆ రోజు లేడు నేను మర్చిపోయిన ఆయన హాస్పిటల్ ఉన్న రోజు చెప్పిన మొత్తం బంద్. మొత్తం బంద్. పోతున్నావు తాత పోటర్కి అది బంద్ చేసావా? కానీ గిట్ల పట్టుకోలేదు బావా అయ్ బావా గిట్ల పట్టుకో వీడది బొట్టు పెడుతున్నా 5,45,000 పెరిగిందా తిరుగుతుందా ఇది ఇప్పుడు రోడ్ ట్యాక్స్ లేదు మరి ఫ్రీ ఉంది. దాకా రోడ్ ట్యాక్స్ ఉంది. సో మాటలేదు అనుకో రోడ్ ట్యాక్స్ మొత్తం బంద్. ప్రెగ్నెంట్ పెట్టుకోవాలి అందరూ మనం ఫిట్నెస్ ఇది ఇన్సూరెన్స్ ఉంది. సేమ్ ఆటలేక నాకు ఇప్పుడు లేదు బండ్లకు నేను తీసుకున్నాను. దీనికి లేదు చేసారు నాటో మీ ఆటో కూడా చేసారు రోడ్ ట్యాక్స్. ఇట్లా ఫిట్నెస్ అది ఫిట్నెస్ ఇంకే ఇట్లా నూనె రుద్దాక చేతితో ఇట్లా దాంతో తీసుకోరాదు. అవుతున్నా కానీ ఇది పెద్ద పడుతుందని నాలుగు పెట్టాలి. నువ్వు మూతి పెడుతున్నావు. మొత్తం ఈడ పెట్టుకో తెచ్చి ఘాటు. నాలుగుకి రావాలి బయట. కష్టం వస్తుంది. అసలు నాలుగే బయటికి వస్తాడు మొత్తం బయటికి. అది తెచ్చి పెట్టి నువ్వు అడ్డమన్నా విడిగానే తుట్టిగా కూసోకు. వీడ తినాలి మంచిది తీసేది కదా అట్లా ఆన్ చేసాం మరి అది ఆఫ్ చేసి ఇంకోటి ఆన్ చేసి